నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు సిద్దిక్ ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఓడుగుల కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి హాజరై చిన్నారులకు పోషకాహారం మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు కరీముల్లా, నీలి రాఘవ, వేలూరు మహేష్, అంజా హుస్సేని, అబ్దుల్ మస్తాన్, ప్రముఖ న్యాయవాది మల్రెడ్డి కోటారెడ్డి, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్తే, నా పేరు షేక్ సిద్దిక్, వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరు సిటీలో ఈఆర్బీ ఫంక్షన్ హాల్లో నేను రఫీబాయ్ కానీ మేమంతా కలిసి ఒడుగుల ప్రోగ్రాం ఫ్రీగా చేయబడుతుంది. సిటీ మొత్తం నుంచి పిల్లగాళ్ళందరూ కలిసి అమ్మ నాన్నతో వచ్చారు, ఒడుగులు చేయించుకున్నారు. వాళ్ళకి అందరికీ ఏంటంటే ఒక గిఫ్ట్ ఇస్తున్నాం మేము. అదేంటంటే గోధుమ పిండి కానీ, రాగి కానీ, మినపప్పు కానీ అన్ని దాంట్లో కిట్ ఉంటుంది. దాని తగ్గట్టుగానే మందు కూడా ఇస్తున్నాము. మందులు, ట్యాబ్లెట్స్ కానీ అన్ని యాంటీబయాటిక్ మందులు అన్నీ ఇస్తున్నాము. ఏడ ఉంటే కూడా అందరూ బాగుండాలా అని చెప్పి ఇదే కాదు, ఏ ప్రోగ్రాం వచ్చినా అన్ని ప్రోగ్రాంలో చంద్రశేఖర్ అన్న సపోర్ట్తో మేమందరం కలిసి ఏముంటే కూడా చంద్రశేఖర్ అన్న ఇటువంటి మంచి పనులు చేయండి అని చెప్పి రోజు కలిసినప్పుడు అంతా మేము డిస్కస్ చేస్తుంటాము. అన్న మనతో ఏమంటూ కూడా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, సలింద్రాలు కానీ ఏదైనా పండుగ వచ్చింది, బీద వాళ్ళ కోసం ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పి అన్న చెప్తుంటారు. అన్న సూచనల ప్రకారము ఈ విధంగా ప్రోగ్రాం చేస్తుంటాము. ధన్యవాదాలు. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో ఈరోజు ఖత్నా ప్రోగ్రాం అంటే ఒడుగుల కార్యక్రమాన్ని చాలా చక్కగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. సుమారుగా 200 మందికి పైగా కుటుంబాల నుంచి వచ్చినటువంటి పేద పిల్లలందరికీ కూడా ఈరోజు ఉచితంగా ఈ ఒడుగులు చేయడం కానీ, వారందరికీ కూడా ట్యాబ్లెట్స్ కానీ, కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయడం కానీ, అలానే వచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, వాళ్ళతో పాటు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చక్కగా అందరికీ భోజనాలు పెట్టడం కానీ, చాలా ఒక మంచి వాతావరణంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి మేమంతా కూడా హాజరు కావడం నిజంగా చాలా సంతోషపడతా ఉన్నాను. నేను గడిచిన 1.5 సంవత్సరం నుంచి కూడా ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాను. మైనారిటీ సోదరులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మాత్రం యావత్ రాష్ట్రానికి అంతటికి కూడా ఆదర్శమనే చెప్పాలి. పండగలప్పుడు కానీ వారు ఈ ఇఫ్తార్ విందులు పెట్టడం కానీ, అలానే పేదవాళ్ళకు వాళ్ళు బట్టలు ఇవ్వడం కానీ, ఏదైనా పిల్లలు కనుక పేద పిల్లలు ఉంటే వారిని చదివించడం కానీ, అలానే మెహందీ కార్యక్రమం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ కూడా చేయడం కూడా జరిగింది. పేద మహిళలందరికీ కూడా మెహందీ కార్యక్రమం చేయడం కానీ, ఇలా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని రెగ్యులర్గా మైనార్టీ సోదరులు నెల్లూరు నగర నియోజకవర్గంలో చేయడం అయితే చాలా సంతోషంగా ఉంది. వారితో పాటు నేను పార్టిసిపేట్ చేయడం ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా వారిని ఎప్పుడూ కూడా నేను మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తూనే వస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున 200 మంది వరకు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరై వారందరికీ కూడా ఈ ఒడుగుల కార్యక్రమాన్ని చేయడం కానీ, దీనికి సంబంధించి ప్రధానంగా నెల్లూరు జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సిద్దిక్ బాయ్ కానీ, అలానే ఈ హాల్ ప్రొవైడ్ చేసినటువంటి రఫీబాయ్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి వారు వంతుగా సహాయ సహకారాలు అందించినప్పటికీ వీళ్ళిద్దరూ కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వారు మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా వారిని అభినందిస్తూ ఉన్నారు. అలానే ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమానికి ఒక నిండుతనాన్ని తీసుకొచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ, అలానే ఖలీల్ బాయ్ కానీ, కోటారెడ్డి గారు కానీ, ఇంకా హంజాబాయ్ కానీ, మున్నూరు బాయ్ కానీ, ప్రధానంగా ఈ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా కానీ, నెక్స్ట్ మా అధ్యక్షులు అబ్దుల్ మస్తాన్ గారు కానీ, నెక్స్ట్ ఇంకా బాబాబాయ్, వేలూరు మహేష్ గారు కానీ, ఇట్లా అందరూ కూడా ఇంతమంది నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావడం కానీ, వీరందరూ కూడా సపోర్ట్ చేయడం కానీ, ఎస్దానీ కానీ వీరందరూ కూడా హాజరు కావడంలో భవిష్యత్తులో కూడా సోదరులందరూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం
ముఖ్యంగా పేదలకి ఏదైతే కట్న ఒడుగుల కార్యక్రమాన్ని ఈరోజు సిద్దిక్ భాయ్ ఏర్పాటు చేయటం, దాదాపు 200 పైచీలక పిల్లలకి ఆ కార్యక్రమం చేయటంతో పాటు ఆ కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇవ్వటం, పేదలకు సంబంధించి నిత్యావసర సరుకులు ఇచ్చి వాళ్ళకి అండదండలుగా ఉండటం ఒక మంచి కార్యక్రమం. ముఖ్యంగా సిద్దిక్కి ఆ భగవంతుడు ఆ అల్లా ఎప్పుడు కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేసేదానికి, ఇంకా మంచి పనులు చేసేదానికి ఆ అల్లా ఎప్పుడు, ఆ భగవంతుడు ఎప్పుడు ఇలాగే అన్ని రకాలుగా అండదండలుగా ఉండాలి. ఎందుకంటే ఇంకా కూడా 10 మందికి మంచి చేసే కార్యక్రమం చేసే విధంగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా రోజుల తర్వాత నెల్లూరులో నగరంలో ముఖ్యంగా ఎప్పుడు కూడా నాకు అండదండలుగా ఉన్న 2 సార్లు ఎమ్మెల్యే అయ్యేదానికి అండదండలుగా ముస్లిం సోదరులకు సంబంధించి వాస్తవానికి చెప్తే ఒక మొట్టమొదటి కార్యక్రమం సంవత్సరం రోజుల తర్వాత ఈ ఒక మంచి కార్యక్రమానికి రావటం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సిద్దిక్కి, అలాగే కార్యక్రమంలో పాల్గొన్న మా పెద్దలందరికీ కూడా, అందరినీ కూడా చాలా రోజుల తర్వాత కలుసుకోవడం కూడా జరిగింది. వాళ్ళని ఈ కార్యక్రమం ద్వారా కలుసుకునే అవకాశం కల్పిస్తున్నందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.